హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగైతే ఉన్నారైతే అనుకున్నాను. ఈ యొక్క దివాళీ హ్యాపీగా జరిపారని అయితే నేనైతే అనుకొని ఈ యొక్క వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో థామ్సన్ సరికొత్త న్యూ 4K టీవీస్ లాంచ్ చేసిందని మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ యొక్క వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక 4K స్మార్ట్ టీవీ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీకే కాదు, మీ ఫ్రెండ్స్కైనా, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్కైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా, ఇంకా వేరే వాళ్ళకైనా యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకున్నట్టయితే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా అట్లీస్ట్ 1K లైక్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయగలని అయితే కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. డీల్స్ అనేవి అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. నిన్న దివాళీకి ఎవరికి ఎక్కువ అయితే పోస్ట్ అయితే చేయలేదు, మీరు కూడా బిజీగా ఉంటారనే ఉద్దేశంతో. సో రేపటి నుంచి అయితే మళ్ళీ మారుమవుతుంది అనమాట మీ యొక్క మొబైల్. అండ్ ఖచ్చితంగా మంచి మంచి డీల్స్ ఉంటే పోస్ట్ అయితే చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. థామ్సన్ నుంచి సరికొత్త న్యూ 4K స్మార్ట్ టీవీస్ లాంచ్ అయ్యిందని చెప్పాను. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీలో ఎవరైనా పర్చేజ్ చేసినట్లయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. లాస్ట్ ఇయర్ 2020లో వచ్చేసరికి థామ్సన్ నుంచి ఓత్ప్రో సిరీస్ని అయితే లాంచ్ అయితే చేసింది. అక్కడ 43 ఇంచెస్ టీవీ నుంచి మొదలుపెట్టినట్లయితే 65 ఇంచెస్ 4K టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చేసరికి దానికి అప్డేటర్ రూపంలో తీసుకొచ్చాము అని అయితే చెప్తుంది థామ్సన్. ఓత్ప్రో మ్యాక్స్ సిరీస్ని అయితే లాంచ్ అయితే చేసింది. అక్కడ సైజెస్ వచ్చేసరికి 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ ఇలా 3 సైజెస్ టీవీస్ మాత్రం అవైలబుల్గా అయితే ఉన్నాయి. 65 ఇంచెస్ టీవీ మేబీ ఫ్యూచర్లో అవైలబుల్గా అయితే ఉండొచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ చూద్దాం, ఒకవేళ అవైలబుల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే నేనైతే కామెంట్గా అయితే పిన్ అయితే చేస్తాను, ఫస్ట్ కామెంట్గా. లేదు అని అయితే మీరు కూడా చెక్ చేసినట్లయితే కంపల్సరీ అయితే కనబడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క టీవీస్ యొక్క స్పెసిఫికేషన్స్, అదేవిధంగా మరి లాస్ట్ జనరేషన్ 2020కి మరి 2021లో మరి ఏం అప్గ్రేడెడ్ తీసుకొచ్చారు అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. అలాగే లైక్ అయితే చేయండి. 1K లైక్ అయితే ప్లీజ్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. మీ సపోర్ట్ ఉందని అయితే నాకైతే తెలపండి. మరి ఎంతమంది సపోర్ట్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఈ యొక్క వీడియో రూపంలో. మరి చూద్దాం 1K లైక్ వస్తుందా రాదా అనే దాని గురించి. మరి థామ్సన్ తీసుకొచ్చిన ఓత్ప్రో మ్యాక్స్ యొక్క స్పెసిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చెప్పాను కదా, 3 సైజెస్ 43 ఇంచెస్, 50, 55 ఇవన్నీ సైజెస్లో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఎక్కడ మీకైతే తేడా అయితే ఉండదన్నమాట. మరి డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే సేమ్ డిజైన్ లాస్ట్ ఇయర్ 2020కి ఇప్పుడు ఈ యొక్క 2021కి సేమ్ డిజైన్. ఎలిగెంట్ బెజల్లెస్ డిజైన్ అయితే ఉంటుంది. ఆలిస్ స్టాండ్స్ అయితే ఉంటుంది. రోజ్ గోల్డ్ కలర్లో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో డిజైన్ అయితే చేంజ్ అయితే చేయలేదు, సేమ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కానీ ప్యానల్ విషయంలో మాట్లాడుకోవాలంటే 10 బిట్ ప్యానల్ సపోర్ట్ తోటి, అది కూడా లాస్ట్ జనరేషన్లో IPS ప్యానల్ని తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు వచ్చేసరికి IPS ప్లస్ ప్యానల్ అయితే తీసుకొని అయితే వచ్చారు ఓత్ప్రో మ్యాక్స్లో అన్నమాట. 500 నిట్స్ బ్రైట్ నిట్స్ అయితే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ విత్ MEMC సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. 170 డిగ్రీస్ వివింగ్ యాంగిల్, డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉందన్నమాట. HDR ఫార్మాట్ గురించి మాట్లాడుకోవాలంటే HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. HDR సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే విత్ HLG సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క టీవీలో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకుని అయితే రాలేదు. ఈ యొక్క అప్డేట్ కూడా ఇచ్చున్నట్లయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైతే ఉండేది. బట్ ఈ వీడియో యొక్క ప్రైస్ విషయంలో చూసుకున్నట్లయితే ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. డాల్బీ విజన్ ఇచ్చుంటే ఈ యొక్క 10 బిట్ ప్యానల్లో, అది కూడా 500 నిట్స్ బ్రైట్ నిట్స్ అన్నట్లయితే సూపర్గా అయితే ఉండేదని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మినిమం డాల్బీ విజన్ చూడాలనుకున్నట్లయితే ఇది 12 బిట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనం కంప్రెషన్ చేసుకొని 8 బిట్లో 10 బిట్లో అయితే చూస్తూ ఉంటాం అన్నమాట. యాక్చువల్గా డాల్బీ విజన్ కంటెంట్ చూడాలి అని అంటే 10 బిట్ ప్యానల్ సపోర్ట్ చేసే ప్యానల్లో, అది కూడా ఎక్కువ బ్రైట్నెస్ నీడ్స్ ఉన్న టీవీస్లో చూసినట్లయితే మీకు అదిరిపోయే పిక్చర్ అయితే కనపడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క టీవీలో 10 బిట్ ప్యానల్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి డాల్బీ విజన్ ఇచ్చుంటే బెటర్గా అయితే ఉండేది అయితే నాకైతే అనిపించింది. బట్ ఓకే, మరి ప్రైస్ అయితే తక్కువలో అయితే తీసుకొని అయితే వచ్చారు కాబట్టి నేనైతే ఓకే అయితే అనుకుంటున్నాను. చూద్దాం మరి ఇంకా ఏమైనా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క టీవీలో ఆడియో పరంగా 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ బాక్స్ స్పీకర్ సపోర్ట్ విత్ డాల్బీ ఆడియో, అలాగే డాల్బీ MS12 సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే DTS ట్రూ సరౌండ్ సపోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట.
మరి ప్రాసెసర్ విషయంలో చూసుకున్నట్లయితే 64-బిట్ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆర్మ్ కార్టెక్స్ E53 ప్రాసెసర్ అయితే ఉంది. ఇక్కడ దీన్ని క్లాకింగ్ చేసింది 1.5 GHz అయితే క్లాకింగ్ చేయడం అయితే జరిగింది. అలాగే జీపీ విషయంలో సరికి మ్యాలీ 450 జీబీని అయితే తీసుకుని అయితే వచ్చారు. 2 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. మరి ఓఎస్ విషయంలో మాట్లాడుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 10.0 సపోర్ట్ తోటి, క్రోమ్ కాస్ట్ సపోర్ట్ తోటి, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి, అలాగే యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ తోటి ఈ యొక్క టీవీస్ని అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్లో కూడా మనకు డెడికేటెడ్ బటన్స్ ప్రైమ్కి, నెట్ఫ్లిక్స్కి, యూట్యూబ్కి అండ్ ఆల్సో గూగుల్ ప్లేకి కూడా మనకు డెడికేటెడ్ హాట్ కీస్ ఇచ్చారు. గూగుల్ అసిస్టెంట్ కూడా డెడికేటెడ్ హాట్ కీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మరి ఫైనల్గా కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. కనెక్టివిటీ విషయంలో 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి AIC సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే CEC సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 USB పోర్ట్స్లో ఒకటి 3.0 సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కొంచెం ఫాస్ట్గా మనకు కాపీ చేసుకోవడానికైనా కూడా, అదేవిధంగా మనం మన పెన్ డ్రైవ్లో వీడియో పెట్టుకొని చూసినా కూడా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉండడం జరుగుతుంది. 3.0 USB అనమాట. అలాగే 3.5 mm జాక్ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, RJ45 పోర్ట్, ఇలా అన్ని రకాల పోర్ట్ కనెక్టివిటీతో తీసుకుని వచ్చారు. అండ్ ఆల్సో బ్లూటూత్ 5.0 సపోర్ట్తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ని అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. సో ఈ విధమైన స్పెసిఫికేషన్ తోడైతే ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేశారు 2021లో OATHPRO Maxలో 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ సైజెస్ టీవీస్ని. మరి వీటి యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ థామ్సన్ OATHPRO Max 43 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి ఫ్లిప్కార్ట్లో 26,999 అయితే ఉంది. అండ్ ఆల్సో థామ్సన్ OATHPRO Max 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 34,999 అయితే ఉంది. అలాగే థామ్సన్ OATHPRO Max 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 38,999 అయితే ఉందన్నమాట. సో ఇలా ఈ విధమైన ప్రైజెస్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. సో ఇక్కడ 10-బిట్ ప్యానల్, అలాగే HDR10+ HDR10 సపోర్ట్ అండ్ ఆల్సో MEMC సపోర్ట్, 60 Hz రిఫ్రెష్ రేట్, అలాగే 40 వాట్స్ ఆడియో అవుట్పుట్, ఇలా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, ఇలా అన్ని స్పెసిఫికేషన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఓకే, వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరి OATHPRO అంటే 2020లో తీసుకొచ్చిన OATHPRO గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. మొదటిగా వచ్చేసరికి ప్యానల్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్యానల్ విషయంలో ఈ యొక్క OATHPRO Maxలో IPS ప్లస్ ప్యానల్ అయితే తీసుకుని అయితే వచ్చారు. థామ్సన్ చెప్తున్న దాని ప్రకారం మీకు బెటర్ ఎన్హాన్స్మెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే కనబడుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి థామ్సన్ OATHPRO 2020లో వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మోడల్లో జస్ట్ HDR10కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ యొక్క OATHPRO Maxలో వచ్చేసరికి HDR10+ సపోర్ట్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇదొక అప్డేట్ కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆడియో విషయంలో OATHPROలో వచ్చేసరికి జస్ట్ 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. అది కూడా ఎడ్జ్ స్పీకర్ సపోర్ట్ తోటి తీసుకొచ్చినట్లయితే, మరి ఇప్పుడు తీసుకొచ్చిన OATHPRO Maxలో వచ్చేసరికి 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ బాక్స్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంది. బాక్స్ స్పీకర్స్ ఏంది అని అంటే మీకు ఎన్హాన్స్డ్ ఆడియో ఇవ్వడానికి ఇప్పుడు బాక్స్ స్పీకర్స్ని తీసుకొచ్చామని అయితే క్లియర్గా అయితే థామ్సన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ప్రాసెసర్ విషయంలో వచ్చేసరికి సేమ్ ప్రాసెసర్ అన్నమాట, మీకు ఎక్కడైతే తేడా అయితే ఉండదు. కానీ ఏదైతే క్లాకింగ్ స్పీడ్ దగ్గర మాత్రం లాస్ట్ జనరేషన్లో అంటే 2020 OATHPROలో వచ్చేసరికి 1 GHzకి అయితే క్లాకింగ్ చేసినట్లయితే ఇప్పుడు 1.5 GHzకి అయితే క్లాకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ర్యామ్ విషయంలో వచ్చేసరికి లాస్ట్ జనరేషన్ 2020 OATHPROలో వచ్చేసరికి 1.57 GB ర్యామ్ ఉన్నట్లయితే ఇప్పుడు OATHPRO Maxలో వచ్చేసరికి 2 GB ర్యామ్ అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల మీకు కొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. యాప్స్ ఓపెన్ చేసినా కానీ కొంచెం బెటర్గా అయితే ఆప్టిమైజేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకొక బిగ్ చేంజ్ అనేట్లయితే లాస్ట్ జనరేషన్ రిమోట్ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ జనరేషన్ రిమోట్ చూసినట్లయితే టోటల్గా డిజైన్ అయితే చేంజ్ చేసింది. చాలా ఎలిగెంట్ డిజైన్ తోటి తీసుకొని అయితే వచ్చారు. స్టైలిష్గా అయితే ఉండడం అయితే జరిగింది. ఇదొక బిగ్ చేంజెస్ అనేది కూడా మనం గుర్తించవచ్చు. అలాగే వీళ్ళు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన OATHPRO Maxలో వచ్చేసరికి లాస్ట్ జనరేషన్ వచ్చేసరికి జస్ట్ సింగిల్ బ్యాండ్ వైఫై మాత్రం సపోర్ట్ అయితే ఉందన్నమాట. అలాగే ఫైనల్గా వచ్చేసరికి లాస్ట్ జనరేషన్ OATHPRO వచ్చేసరికి హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ అయితే లేదు. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన OATHPRO Maxలో వచ్చేసరికి హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ అయితే తీసుకొని అయితే వచ్చారు. సో ఈ విధమైన
బిగ్ చేంజెస్ తోటి ఓత్ప్రో మ్యాక్స్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, మరి 65 ఇంచెస్ ఫ్యూచర్లో రావచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో గైస్, మరి ఈ యొక్క టీవీని తీసుకోవచ్చా అన్నట్టయితే ఖచ్చితంగా అయితే మీ యొక్క బడ్జెట్ ఈ యొక్క కేటగిరీలో 38,999 అంటే 39,999 ఉంది. ఇంకా మీరు పెట్టగలనుకుంటే వేరే టీవీస్, ప్రీమియం టీవీస్ కూడా అయితే ఉన్నాయి, వాటికైతే వెళ్ళొచ్చు. ఇంతకంటే నేను ఎక్కువ పెట్టలేను అన్నట్లయితే ఒక మంచి బ్రాండ్ బడ్జెట్ కేటగిరీలో కావాలి అనుకున్నట్లయితే కంపల్సరీ ఒక టీవీస్ అయితే అవుతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ 10 బిట్ ప్యానల్ అయితే ఉంది. అలాగే మనకి HDR 10+ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. HLG సపోర్ట్ అయితే ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఇది IPS ప్యానల్ సపోర్ట్ అండ్ కలర్ రిప్రొడక్షన్ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ వైర్ వివింగ్ యాంగిల్ సపోర్ట్ కూడా బెటర్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా థామ్సన్ బెటర్ అబోవ్ యావరేజ్ సర్వీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ 500 nits బ్రైట్ అండ్ నెట్స్. సో ఇలా స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ డాల్బీ విజన్ సపోర్టు, అలాగే EARC సపోర్టు, HDMI 2.1 సపోర్టు, అట్లీస్ట్ ALLM సపోర్ట్ కూడా ఇచ్చినట్లయితే ఇంకా మీకు బెటర్ ఆప్షన్ అయితే అయ్యేది ఈ యొక్క టీవీ. ఎందుకంటే 10 బిట్ ప్యానల్ ఇప్పుడు ఈ యొక్క టీవీలో మాత్రమే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. మిగతా అన్ని బ్రాండ్ టీవీస్ వచ్చేసరికి 8 బిట్ ప్యానల్ అయితే తీసుకుని అయితే వచ్చారు. సో సింప్లీ సూపర్ బడ్జెట్ కేటగిరీలో ఈ యొక్క టీవీస్ని అయితే నేను ఖచ్చితంగా అయితే సజెస్ట్ అయితే చేస్తాను. అండ్ గో విత్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకసారి మీరు పర్చేజ్ చేయాలి అనుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లో మీరు ఈ కేటగిరీలో ఉన్నట్టయితే ఈ టీవీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ టీవీ యొక్క లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు పర్చేజ్ చేయండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అట్లీస్ట్ 1K లైక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలా 1K లైక్ని రీచ్ చేస్తారైతే అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వీడియోని చూసి మీరు అలాగే ఉండిపోకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో ఉంచుకొని మనం 50K సబ్స్క్రైబర్ దగ్గర అయితే ఉన్నాం, కానీ కొంచెం సపోర్ట్ అయితే చేయండి అని అయితే కోరుతున్నాను. ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. మంచి డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తుంటాను కాబట్టి మంచి డీల్స్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.